అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐకు మాజీ మంత్రి విశ్వరూప్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న అమలాపురం సీఐ ప్రశాంత్ కుమార్ ను 5 ఏళ్ల పాటు వీఆర్కు పంపుతామని అన్నారు విశ్వరూప్. అమలాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి విశ్వరూప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని సీఐకు వార్నింగ్ ఇచ్చారు విశ్వరూప్. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే జైలుకు కూడా పంపిస్తామన్నారు. సీఏ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు వీఆర్ఎల్కి అన్నాకి డిసైడ్ అయి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా, చేతిలో లాఠీ ఉందని ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీకు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తానని తెలియజేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా 2 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోక